ఎందుకు పెట్టాలనే ఆలోచన మాకు ఎందుకు వచ్చిందంటే నేను చిన్నప్పటి నుంచి జడ్చర్లను చదువుకున్నా, జడ్చర్లనే ఎడ్యుకేషన్ చేసిన కాబట్టి జడ్చర్లకి రాజకీయ అరంగటం చేసిన కాబట్టి జడ్చర్ల అప్పుడు తిమ్మాచిపేట మండలం జడ్చర్లకు ఉన్నది కాబట్టి జడ్చర్ల అరంగటం చేసిన 20 ఏళ్ళు ఇక్కడ ప్రజాసేవకు చేసిన అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం షాప్స్ బిజినెస్లో కోవాలనుకున్నప్పుడు మా అనంతరెడ్డి పార్ట్నరు కర్ణాటక అయితే ఫస్ట్ కర్ణాటక స్టార్ట్ చేసినాం షాప్స్, ఒక 3-4 షాప్స్. దాని తర్వాత తెలంగాణలో పెట్టాలని చెప్పి జడ్చర్ల స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జడ్చర్ల ప్రజలందరూ దీవించి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మన్రుదెడ్డి ఎమ్మెల్యే గారు, తర్వాత డికే అరుణ ఎంపీ గారు వచ్చారు, ఇంతకుముందు వచ్చిపోయారు. తర్వాత సుమ్మ గారు ప్రత్యేక ఆహ్వానితులు మా షాపింగ్ ప్రారంభోత్సవానికి. తర్వాత అదేవిధంగా ఎర్రశేఖర్ ఎమ్మెల్యే గారు ఇచ్చిపోతా మాజీ ఎమ్మెల్యే ఇచ్చిపోతా అని చెప్పినట్టు మార్కెట్ చైర్మన్ గారు వచ్చారు. వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికీ ఈ రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కానీ ఎప్పుడు కానీ మనకు అండదండలు ఉంటే షాపులు ఇంకా ఎటువంటి షాప్ జడ్చర్లో ఇంకా పెద్ద షాప్ పెట్టాలనుకున్నాం. కానీ ఎక్కడ ఒక ప్లేస్ అవైలబుల్ లేకుంటే ఈ ప్లేస్ దొరికింది కాబట్టి ఇది మార్కెట్గా అనుగుణంగా ఉంటుందని చెప్పి పెట్టినాం. స్వస్థమైన ధరలకు, మంచి ధరలకు, నాణ్యమైన బట్టలు అందించాలనే ఉద్దేశం నుంచి జడ్చర్లకి వెళ్ళి మా రాజకీయ ప్రస్థానంగా అన్ని ఇక్కడికి వెళ్ళి ఉన్నాయి కాబట్టి ఇక్కడనే ప్రజలకు అందుబాటులో సేవ చేయాలి. ఇండ్లు హైదరాబాదు, మామ్నారు, ఎక్కడో చార్మినార్ పోకుండా జడ్చర్ని అన్ని కొనుగోలు చిన్న కిడ్స్ కాడ నుంచి లాస్ట్ ఏజ్ వరకు కూడా అన్ని అందియాలని చెప్పి ఉద్దేశం నుంచి ఈ గౌడ వస్త్ర సిల్క్స్ పెట్టడం జరిగింది. వీరందరికీ వచ్చి ప్రారంభించిన ప్రత్యేకంగా మన్రుదెడ్డి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు, అదే గారికి ప్రత్యేక ఎంపీ గారికి ముఖ్యంగా డాక్టర్ లక్ష్మారెడ్డి మాజీ మినిస్టర్ గారు వచ్చి ప్రారంభించి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు జడ్చర్ల తర్వాత షాపూర్ కర్ణాటకలో 7వ తారీఖున ఓపెన్ ఉంది. దాని తర్వాత భువనగిరి 17th ఓపెనింగ్ ఉంది. దాని తర్వాత 24th వనపర్తి ఉంది. తర్వాత గాంధీ జయంతి నాడు 2nd నాడు జమ్ముకుంట కరీంనగర్లో ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఈరోజు జడ్చర్లలో గరుడ సెల్ఫ్ సెంటర్కి ఓపెనింగ్కి నన్ను ఆహ్వానించినందుకు జక్క కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను. అదేవిధంగా బెస్ట్ యాంకర్ మన స్టేట్లోనే కుమార్ గారికి ఇక్కడికి జడ్చర్లకి రావడం జరిగింది. ఆమె కూడా ధన్యవాదాలు చెప్తాను. ఇక్కడ జడ్చర్లకు వచ్చింది. ఒకప్పుడు జడ్చర్ల నుండి ఎవరైనా మన షాపింగ్ పోవాలంటే హైదరాబాద్ పోయేది, లేకుంటే షాద్నగర్, మహబూబ్నగర్ పోయేది. జడ్చర్లలో ఏమైనా కొనాలంటే కూడా అట్లా మార్కెట్ ఉండకపోయేది. మీరు చూస్తుంటే జడ్చర్ల అంటే ఇప్పుడు గ్రోయింగ్ టౌన్స్లలో జడ్చర్ల నెంబర్ 1లో ఉంది. మనకి ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది. చాలామంది ఇప్పుడు నాగర్కర్నూలు అటు పోవాలంటే కూడా జడ్చర్ల నుండే పోవాలి. అటు పక్క నారాయణపేట కానీ, గద్వాల్ కానీ, మహబూబ్నగర్ పోవాలంటే కూడా జడ్చర్ల ఒక సెంటర్. మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల ఒక సెంటర్. రాబోయే రోజులలో జడ్చర్లకు కూడా బైపాస్ కూడా రాబోతుంది. దీంతో చాలామంది మార్కెట్ ఏమన్నారు, బైపాస్ వస్తే కూడా ఇక్కడ రారా అనే కదా. అట్లా ఏమి ఉండదు. బైపాస్ ఓన్లీ లారీలు కానీ అక్కడ డైవర్ట్ చేసి ట్రాఫిక్ ఉండకుండా జడ్చర్లలో ఇబ్బంది కాకుండా అటు బైపాస్ వస్తే ఇవైతే రాలేదని డైవర్ట్ కావాలన్నా అటు కల్వకుర్తి కానీ, అటు మహబూబ్నగర్కి, అటు నారాయణపేట కానీ, కాయటి అని అటు డైవర్ట్ అయితే కానీ జడ్చర్ల ఒక పెద్ద సెంటర్ కాబోతుంది. ఎందుకంటే బైపాస్ వస్తుంది. అదేవిధంగా ఉదండపూర్ రిజర్వాయర్ దగ్గర ఒక టూరిజం సెంటర్ మనం చూస్తుంటారు. జియో కూడా వాళ్ళు పాస్ చేస్తారు. సోమశిలతో ఈ టూరిజం ఇక్కడ జడ్చర్లలో కూడా ఉదండపూర్ ఎందుకంటే ఓన్లీ 80 కిలోమీటర్స్. ఎయిర్పోర్ట్ నుంచి చూస్తే ఒక 1 అవర్లో జడ్చర్లకు రావాలి. మంచి టూరిజం సెంటరు. అదే అప్పనపల్లి అడవి దగ్గర మేము మొత్తం ట్రెక్కింగ్ సెంటర్ కానీ, ఆ ఫారెస్ట్ ఏరియాలో కూడా మనం మొత్తం క్యాంప్స్ కానీ అట్లనే తీసుకురాబోతున్నాం. కాబట్టి జడ్చర్ల విల్ బీ అ గుడ్ టౌన్. మీకు అందరికీ ఖచ్చితంగా ఇంకా చాలా షాప్స్ ఇక్కడ ఓపెన్ చేయాలి. కానీ జక్క కుటుంబం గారు కూడా నేను అభినందనలు జరుపుతున్నాను. డెఫినెట్గా మా సహకారం, మా సపోర్ట్ ఎవరికైనా కానీ జడ్చర్ల గ్రోత్ కోసం ఉంటుందని చెప్పి తెలియదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంతకన్నా ముందు ఈ గరుడ వస్త్ర సిల్క్స్ ప్రారంభించడానికి మొట్టమొదటి ఇంకో కారణం కూడా నాకు 2 కొడుకులు, ఒక శరణ్ కుమార్ రెడ్డి, ఒకడు శశాంక్ రెడ్డి, ఒక ఆయన ఆస్ట్రేలియా రిటర్ను, ఒక ఆయన అమెరికా రిటర్ను. వాళ్ళిద్దరికి వచ్చిన వైఫల్యంగా అమెరికా, ఆస్ట్రేలియా పోవద్దు, మేము ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే బిజినెస్ చేయాలి, ఇక్కడనే అని పట్టు వాళ్ళిద్దరిని అక్కడ పోకుండా చేసి ఇక్కడనే ఉంచుకున్నారు. వాళ్ళకి 2 ఎంపీ, ఒక ఆమె లండన్, ఒక ఆమె హైదరాబాద్ ఎంపీ. ఇద్దరు మంచి స్టడీస్, ఇద్దరు అందరికీ అవగాహన ఉంది. కాబట్టి వీళ్ళ కాంబినేషన్ అనంత్ రెడ్డి, శశాంక్ రెడ్డి, శరణ్ కుమార్ రెడ్డి, వాళ్ళ 3 వైఫులు. తర్వాత నా మిస్సెస్ కూడా ప్రశాంతి ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్లో పెట్టాం. గతంలో చాలా మనకు గొప్ప విన్నున్నాయి. అన్ని ఒక బిజినెస్ ఆమె పేరు మొత్తం మాకు సక్సెస్ అనిపించింది కాబట్టి ఆమె ఒక ఇంట్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్గా పెట్టి ఈ బిజినెస్ సాగుతుంది. సార్ మీరు ఏదైనా త్వరలోనే బిజినెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ ఫ్యామిలీలో ఇంతమంది ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, మాకు కూడా నేర్పించవచ్చు కదా. సో రఘునందన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇందాక వాళ్ళిద్దరు కోడళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అంత పై చదువులు చదివేసి వచ్చిన ఆ నాలెడ్జ్తో ఇక్కడ మన జడ్చర్లకు ఏం తీసుకొని రావచ్చు అనే ఐడియా వాళ్ళకి వచ్చి వీళ్ళందరూ కలిసికట్టుగా చేయడం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ ఇండియా. అలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఉండాలి, అలాగే ఆలోచించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.
అలాగే అందరికీ గారు చాలా సంతోషమైన అండ్ ఈ గరుడ వస్త్ర సిల్క్స్ ఇవాళ ఒక ఫస్ట్ బ్రాంచ్తో జడ్చర్లలో వారి పుట్టినూరైనటువంటి ఈ ఊరు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద సక్సెస్ అయ్యి మనకి ఎలాగైతే ఒకదాని తర్వాత ఒకటి సీక్వెల్స్ అలా వస్తూనే ఉంటాయో సినిమాలు అలా వస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పేశారు రోడ్ మ్యాప్ ఏంటో, ఆ జీపీఎస్ కూడా మనకి ఇచ్చేశారు. నెక్స్ట్ కర్ణాటకలో జరగబోతుంది కానీ తర్వాత ఓపెనింగ్స్ కానీ అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే వారి పార్ట్నర్ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నారు. ఆల్రెడీ కర్ణాటకలో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు దాన్ని తెలంగాణ కూడా తీసుకుని వచ్చారు. క్వాలిటీ అండ్ ఏదైతే రేంజ్ ఉందో దాన్ని ఇక్కడ ఉండేటువంటి కస్టమర్స్కి సాటిస్ఫైయింగ్గా తీసుకొచ్చేయడమే వీళ్ళ స్పెషాలిటీ అండ్ యూఎస్పీ. సో అందరూ తప్పకుండా వచ్చి ఈ చర్చలలో ఉండేటువంటి గరుడ వస్త్ర సిల్క్స్ని వారు చెప్పిన విధంగా మీ ఫంక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నా షాపింగ్ ఇక్కడ చేసుకోండి. ఎందుకంటే మీకోసం అన్ని వెరైటీస్ని ఇక్కడే తీసుకొచ్చి పెట్టారు. కేవలం ఆడవాళ్ళ కోసం మాత్రమే కాదు, మగవాళ్ళకి, పిల్లలకి, మొత్తం కుటుంబ సభ్యులు అందరికీ కూడా. సో కంగ్రాచులేషన్స్ అండి.